క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు మరియు నా తోటి దైవ సేవకులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో శుభాలు తెలియజేస్తున్నాను. రిచర్డ్స్ రాబర్ట్స్ గారు దేవుని పిలుపుని అందుకొని దేవునిచే అభిషేకం పొందుకొని దేవుని పరిచర్యలు ప్రారంభించారు. రిచర్డ్ రాబర్ట్స్ పరిచర్యలో భాగంగా గ్రేటర్ వర్క్స్ న్యూస్ లెటర్ ఇండియా వారు జూన్ నెల 2024లో ఒక ప్రత్యేకమైన అంశాన్ని ప్రస్తావించారు. అంశము పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధాత్మ వరములు మరియు వాటి పనితీరు గురించి చక్కగా స్పష్టంగా ప్రతి ఒక్కరికి అర్థమైన రీతిలో ఆయన అభివర్ణించారు, బోధించారు. ఆ బోధను మీకు తెలియచేయాలని ఈ విధంగా మీ ముందుకు రావడం జరిగింది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి 1 కొరింథీ 12వ అధ్యాయాన్ని మనం ధ్యానించినప్పుడు పరిశుద్ధాత్మ వరములు మరియు వాటి పనితీరు గురించి తెలుసుకోవచ్చు. పరిశుద్ధాత్మ వరములు 9, వాటిని 3 భాగాలు. మొదటి భాగంలో ప్రత్యక్షత సంబంధించిన వరములు, రెండవది శక్తికి సంబంధించిన వరములు, మూడవది వాక్కు సంబంధించిన వరములు. ప్రత్యక్షత సంబంధించిన వరములలో మొదటిది బుద్ధివాక్యము. బుద్ధివాక్యం అనగా ఒక నిర్దిష్ట పరిస్థితులలో మానవాతీత లేదా అజితేంద్రమైన జ్ఞానము మరియు సడలింపు. కొన్నిసార్లు ఏమి చెప్పాలో లేదా ఏమి చేయాలో మనకి ఎలా తెలుస్తుంది? అటువంటి మానవాతీత ఆలోచన మనసులోకి వచ్చినప్పుడు, ఉదాహరణగా, వావ్, ఈ ఆలోచన ఆకాశం నుండి ఊడిపడినట్టు ఉంది మనము తరచుగా అంటూ ఉంటాము. వాస్తవానికి అది దేవుని యొద్ద నుండి వచ్చింది. మొదటి రాజులు 17వ అధ్యాయంలోని ఏలియా మరియు సారెపతు విధవరాలు కథ మనకందరికీ తెలుసు. ఆమె కరువు కాలంలో ఉంది, నేను చెప్పే వరకు వర్షం పడదు అని ఏలియా ప్రస్తావిస్తూ వచ్చాడు. అతను కేరుతు అని పిలువబడే ఒక చిన్న వాగు యొద్దకు నీళ్లు త్రాగుటకు దేవునిచే పంపబడ్డాడు. అక్కడికి కాకులు అతనికి ఆహారము తెచ్చాయి. ఆహారము నీరు అయిపోయినప్పుడు దేవుడు అతనిని సారెపతు నగరానికి పంపాడు. నిన్ను పోషించమని నేను ఒక విధవరాలికి ఆజ్ఞాపించాను అని దేవుడు ఏలియాకి చెప్పాడు. ఏలియా ఆ పట్టణానికి వచ్చినప్పుడు ఆ స్త్రీ మరియు ఆమె కుమారుడు తమ చివరి భోజనము అనగా 2 చిన్న రొట్టెలు వండుకుంటున్నారు. వారు చావుకు సిద్ధంగా ఉన్నారు. ఏలియా బుద్ధి వాక్కును తీసుకొని ఆమె యొద్దకు వచ్చాడు. మొదటి అప్పము నాకు ఇవ్వు అన్నాడు. నిజానికి అది అర్ధరహితంగా కనిపిస్తుంది. నా ఉద్దేశంలో మరి ముఖ్యంగా ఈ రోజుల్లో ఒక సువార్తికుడు మీ దగ్గరకు వచ్చి 10వ భాగం ఇవ్వండి అని అడిగితే ప్రజలు ఏమనుకుంటారో మనకు బాగా తెలుసు కదా. ఏలియా మొదటి అప్పము నాకు ఇవ్వు అన్నాడు. తరచూ జరిగే విధంగానే ఇది మరొక ఆత్మవరంతో మిళితమై ఉంటుంది. దాని గురించి కొంచెము సమయం తర్వాత మనం మాట్లాడుకుందాము. ఎందుకంటే తరచుగా అనేకమైన ఆత్మవరములు ఒకే సమయంలో ప్రత్యక్షమవుతూ ఉంటాయి. మొదటి అప్పము నాకు ఇవ్వు అనే బుద్ధివాక్యం పలికిన తర్వాత ఆమె ఏమి చేయాలనే దాని గురించి కొంచెము దిశానిర్దేశం చేసి అటు తర్వాత ఒక ప్రవచన వాక్యం పలికారు. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను చెప్పినట్టుగా చేస్తే నీ తొట్టెలో పిండి నీ బుడ్డిలో నూనె తక్కువ కాదు. ప్రవక్త చెప్పినట్టే ఆ స్త్రీ చేసింది. ఆమె ప్రాణము నిలబడింది. తదుపరి వారు ఆకలితో ఉన్నప్పుడు మరలా భోజనము వండుకున్నట్టుకు సడిపడినంత నూనెను వారు సమృద్ధిగా పొందుకున్నారు. బుద్ధివాక్యంతో పాటు పలికిన ప్రవచన వాక్యం పాటించడం వలన ఆమె ఒక ఖాళీ తొట్టె మరియు బుడ్డిలో ఉన్న నూనెతో అదనంగా 1000 మందికి భోజనాలు వండినట్లు అంచనా వేయబడింది. యోహాను సువార్త 8వ అధ్యాయంలో మరొక ఉదాహరణ మనం చూడవచ్చు. ఇక్కడ వ్యభిచారములో పట్టబడిన ఓ స్త్రీ కథ ఉన్నది. ఆ కథ మీకు గుర్తుంది కదా. పాపములో ఉన్న ఆ స్త్రీని వారు పట్టుకున్నారు. ఆమెను చంపడానికి వారి చేతుల్లో రాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నాయి.
వాళ్ళు ఆమెను యేసు దగ్గరికి తీసుకుని వచ్చి, ఇప్పుడు మేము ఈమెను ఏమి చేయాలి? ధర్మశాస్త్రం ఏమి చెప్తుందో మీకు తెలుసు కదా అన్నారు. వాస్తవానికి వారు ఆమెను చంపాలనుకున్నారు. ఆ సందర్భంలో యేసు అక్కడ కూర్చొని నేలపై వ్రాస్తూ, మీలో పాపం లేనివాడు మొదటి రాయి వేయండి అన్నాడు. వాస్తవానికి ఈ మాటలో వారు తమ మనస్సాక్షి చేత గద్దింపబడ్డారు. ఆమె పైకి విసురుటకు తెచ్చిన రాళ్ళు వదిలివేసి వారు బయటికి వెళ్ళిపోయారు. యేసు, అమ్మ, వారెక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగాడు. ఆమె, లేదు ప్రభువా అనెను. ఆయన, నేనును నీకు శిక్ష విధింపను, నువ్వు వెళ్ళి ఇక పాపము చేయకుము అని ప్రభువు చెప్పాడు. అలా చెప్పడము బుద్ధి వాక్యము యొక్క పని. ఎన్నోసార్లు మీకు ఒక ఆలోచన వచ్చి అకస్మాత్తుగా దాని దారి తెలిసినప్పుడు ఈ ఆలోచన ఎలా వచ్చిందబ్బా అని అనుకున్న సందర్భాలు ఉన్నాయి కదా. అది మీ జీవితంలో బుద్ధి వాక్యం యొక్క పని. ఇలాంటివి జరిగినప్పుడు సరే, నేను ఏం చేయాలి అని మీరు అడగవచ్చు. నేనైతే ఏం చేస్తానో మీకు చెప్తాను. నేను ఎల్లప్పుడూ, దేవా, నీవు నాకు ఏమి చెప్పాలనుకుంటున్నావు, నేను ఏమి చేయాలనుకుంటున్నావు అని అడుగుతాను. ప్రతి ఒక్కరికి ఇటువంటి అనుభవం ఉంటుందని చెప్పడానికి సాహసిస్తున్నాను. చాలాసార్లు ఏమీ అర్థం కాకపోయినప్పటికీ మీ జీవితంలో మీరు ఏ దిశలో వెళ్ళాలో లేదా వేరే వాళ్ళు ఏ దిశలో వెళ్ళాలో మీకు తెలుస్తుంది. వాస్తవానికి అదే బుద్ధివాక్యం యొక్క పని. జ్ఞానవాక్యము ప్రత్యక్షతకు సంబంధిత రెండవ వరము జ్ఞానవాక్యము. సహజమైన పద్ధతుల ద్వారా కాక మానవాతీతమైన మార్గంలో మానవాతీతంగా బయలుపరచబడే సమాచారమునే జ్ఞానము అంటారు. ఏదో విషయం గురించి మీకు ఏదో ఒక విధంగా తెలుస్తుంది. అది బుద్ధివాక్యం వలె దిశా నిర్దేశాత్మకమైన విషయం అయితే కాదు. కానీ మీకు ఏదో ఒక విషయం గురించో లేక ఎవరో ఒకరి గురించో తెలియడమని గ్రహించాలి. ఒకనాడు ఒక సభలో దేవుడు ఒక స్త్రీ మెడ భాగంలో పెరుగుదల కంతి ఉన్న సంగతి నాకు జ్ఞానవాక్యం ద్వారా బయలుపరిచినప్పుడు నేను దానిని గ్రహించాను. ఆమె ఎవరో నాకు తెలియదు. ఆమె మెడకు సంబంధించి కూడా నాకు ఏమీ తెలియదు. కానీ దేవుడు నాతో, ఇక్కడ ఎవరో మెడ భాగంలో కణితి పెరిగి ఉంది అని చెప్పాడు. ఆమె లేచి నిలబడింది. అక్కడ ఉన్నవారు ఆమె కణితిని చూశారు. నేను ఆమెను ముందుకు రమ్మని పిలిచాను. అక్కడ మరొక ఆత్మవరమైన స్వస్థత వరము ద్వారా నేను ఆమెపై నా చేతులు ఉంచినప్పుడు దేవుడు ఆ పెరిగిన ఆ కణితి తొలగించాడు. ఇది జ్ఞానవాక్యం యొక్క పని. 2వ రాజులు 6వ అధ్యాయంలో జ్ఞానవాక్యం యొక్క పనితీరు కనిపిస్తుంది. ఇది ఏలియా శిష్యుడైన ఎలీషా ద్వారా జరిగింది. ఇశ్రాయేలు దేశానికి వ్యతిరేకంగా సిరియా రాజు ఎలాంటి యుద్ధ వ్యూహాలు రూపొందిస్తున్నాడన్న దానికి సంబంధించిన కథ. అతను ఆ యుద్ధ ప్రణాళికను అమలు చేయబోతున్నప్పుడల్లా దేవుడు ఎలీషాకు జ్ఞానవాకులు ఇస్తూ ఉండేవాడు. వెంటనే ఎలీషా పరిశుద్ధాత్మ ద్వారా సిరియా సైన్యం యొక్క యుద్ధ ప్రణాళికలను ముందుగానే తెలుసుకునేవాడు. తన శిబిరంలో గూఢచారి ఉన్నాడేమో అని అనుమానంతో ఉన్న రాజుకు ఈ విషయం తెలిసింది. అతని శిబిరంలో ఎటువంటి గూఢచారి లేడు. సహజ మార్గంలో కాక జ్ఞానవాక్యం ద్వారా మాత్రమే తెలుసుకోగలిగే పరిశుద్ధాత్మ గూఢచారి ఇశ్రాయేలు శిబిరంలో ఉన్నాడు అని అతనికి తెలిసింది. ఇది జ్ఞానవాక్యం యొక్క పని. ఇప్పుడు వేరొక ఉదాహరణ యోహాను సువార్త 4వ అధ్యాయంలో చూద్దాము. యేసు సమరయ స్త్రీతో మాట్లాడిన సంఘటన మీకు ఆ కథ గుర్తుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. యేసు సమరయుల ప్రాంతంలోని ఒక పట్టణానికి వచ్చి తనకు త్రాగుటకు నీళ్ళు ఇమ్మని ఆమెను అడిగాడు. సమరయులు మిశ్రమ జాతికి చెందినవారు. సహజంగా యూదులు వారిని చిన్న చూపు చూసేవారు. యేసు ఆమెను నీళ్లు అడిగాడు. స్త్రీ, యూదుడు అయిన నీవు సమరయ స్త్రీ నైన నన్ను దాహమునికిమ్మని అడుగుతున్నావా అని అన్నది.
అందుకు యేసు, నిన్ను అడుగుతున్నవాడెవడో అదియు నీవు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు అని చెప్పాడు. జ్ఞానవాక్యము ద్వారా యేసు, నీ భర్త ఎక్కడ ఉన్నాడు అని ఆమెను అడిగాడు. ఆమె, నాకు పెనిమిటి లేడు అని చెప్పింది. అందుకు యేసు, నీవు చెప్పింది నిజమే. నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాదు అన్నాడు. ఇదే జ్ఞానవాక్యము ఈ విధంగా పనిచేస్తుంది. అకస్మాత్తుగా మీకు ఒక పరిస్థితి గురించి లేదా ఒక వ్యక్తిని గురించి ఏదైనా తెలిసినప్పుడు మీరు, వావ్, ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది, ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంది, ఇది నాకెట్లా తెలిసిందనుకుంటున్న సందర్భాలు ఎన్నో ఉంటాయి. ఇది మీకు ఎలా తెలిసిందో మీకు తెలియకపోవచ్చు, కానీ అది మీకు ఎలా తెలిసిందో నేను చెప్తాను. ఇది కేవలము జ్ఞానవాక్యము ద్వారా మాత్రమే మీకు తెలిసింది. అయితే ఆ విషయం గురించి మీకు ఏమీ అర్థం కాకపోవచ్చు. దీనిని నేను ఏమి చేయాలి? దేవా, నీవు నాకు ఏమి చెప్పాలనుకుంటున్నావు? నేను దానితో ఏమి చేయాలనుకుంటున్నావు అని దేవుడిని అడగాలి. మీరు ఊహించని సమయంలో ఇది పనిచేస్తుంది అని ఖచ్చితంగా నేను చెప్పగలను. దేవుడు నిన్ను ఎల్లప్పుడూ ఆశ్చర్యపరుస్తాడు. నా జీవితంలో చాలా సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులో ఒకసారి హూస్టన్లో బోధిస్తున్నాను. దేవుడు ఆ సమయంలో నాకు ఒక వైద్యుని గురించి వాక్కు ఇచ్చాడు. ఇది ఆరాధన తర్వాత జరిగిన సంఘటన. ఆ వైద్యుడి గదిలోకి వచ్చినప్పుడు ప్రభువు నాతో మాట్లాడుతున్నాడు. అతడు తన వేళ్ళలో బలము లేకపోవడం వల్ల అతడు తన వైద్య వృత్తిని కోల్పోయాడు. నీవు అతని యొద్దకు వెళ్ళి, నేను అతని వైద్య వృత్తిని తిరిగి ఇవ్వబోతున్నానని అతనికి చెప్పు అని అన్నాడు. అప్పుడు నేను, ప్రభువా, నేను భోజనం చేస్తున్నాను కనుక ఇప్పుడు చెప్పలేను అని అన్నాను. ప్రభువుతో చాలామంది అలాగే చెప్తుంటారు, తర్వాత పశ్చాత్తాపడుతూ ఉంటారు. నేను కూడా అదే చేశాను. ప్రభు చెప్పిన మాటలు నేను అతనికి చెప్పాను. వెంటనే అతను కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ వైద్యునితో నాకు ఎటువంటి పరిచయం లేదు, అతని గురించి నాకు ఏమీ తెలియదు. అతడు ఆర్థోపెడిక్ సర్జన్. అతను తన వేళ్లను కోల్పోయినందున తన వైద్య వృత్తిని వదులుకున్నాడు. నేను అక్కడ నిలబడి అతనిపై చేతులు వేయగా దేవుడు అతని వేళ్లను బాగు చేశాడు. అతను మరలా తన వైద్య వృత్తిని తిరిగి వెళ్ళాడు. ఈ విధంగా జ్ఞానవాక్యం పనిచేస్తుంది. అలాంటి విషయాలు మీకు ఎలా తెలుస్తుంది? పరిశుద్ధాత్మ దేవుడు తన శక్తితో ఏదో ఒక విధంగా మీకు ఒక మాటను బయలుపరుస్తాడు. అది వింతగా అనిపించవచ్చు, అసాధారణంగా అనిపించవచ్చు, అసలు అది మీకు అర్థం కాకపోవచ్చు. నా విషయంలో అయితే నేను ఎప్పుడు కూడా, దేవా, నీవు ఏమి చెప్పాలనుకుంటున్నావు, దానితో నేను ఏమి చేయాలనుకుంటున్నావు అని ప్రభువుతో అంటుంటాను. తరచుగా ఆయన నాకు ఒక వాక్కునిస్తాడు. అది ఎవరి గురించో నాకు తెలియదు. నేను ఆ వ్యక్తిని కనుగొనడానికి గుంపులో వెతకాలి. కొన్నిసార్లు అతను ఎవరో నాకు ఖచ్చితంగా చెప్తాడు, కొన్నిసార్లు ఎవరో ఖచ్చితంగా చెప్పడు. ఏది ఏమైనప్పటికీ శుభవార్త ఏమిటంటే, దేవా, నన్ను ఉపయోగించుకోండి, నేను వాడబడాలనుకుంటున్నాను అని పలికిన వారితో ఆయన పనిచేస్తాడు. ఆత్మలను వివేచించుట. నేను ఇక్కడ తప్పులను వివేచించుట గురించి చెప్పడం లేదని మీరు గమనించాలని కోరుకుంటున్నాను. ఇది ఏదో ఒకరి లోపాలను, సమస్యలను గుర్తించే అతీంద్రియమైన సామర్థ్యము కాదు. ఈ వరం విషయంలో కొంత అవగాహన లోపం జరిగింది. చిన్న పిల్లలను స్నానం చేయించిన నీటితో పాటు, ఆ మురికి నీటితో పాటు పిల్లలను మనము బయటికి విసిరివేయకూడదు. నకిలీ విషయాలపై దృష్టి సారించడం ద్వారా అసలైన విషయాలు చూడడము మిస్ కాకూడదు, తప్పిపోకూడదు. ఆత్మల వివేచన వరము చాలా శక్తివంతమైనది. ఆత్మల వివేచన వరము నా అనుభవం ప్రకారము పురుషుల కంటే స్త్రీలలో ఎక్కువగా పనిచేస్తుంది. ఎందుకంటే మహిళలు మరింత సున్నితంగాను
భావోద్రేకంగానూ ఉంటారు. మీరు చాలాసార్లు గదిలోకి నడిచి ఒకరి యొద్దకు వెళ్ళి మరలా తిరిగి వెళ్ళిపోయి, ఇదేమిటి, నేను సరైన స్థలంలోకి రాలేదా అని అనుకున్న సందర్భాలు ఉంటాయి. లేదా ఇది వింతగా ఉంది అని అనిపిస్తుంది. మీరు ఎవరినైనా షేక్ హ్యాండ్ ఇచ్చి మీ చేతిని విడిపించుకోవాలని చూసినప్పుడు, వావ్, ఇది విచిత్రంగా ఉంది, ఎందుకు ఇలా చేశాను అని అనుకుంటున్నారా? ఆత్మల వివేచన వరము యొక్క పని ఏమిటంటే, ఆత్మీయ పరిధిలో ఏదో ఒక విషయాన్ని వివేచించేలా దేవుడు అలాంటి సామర్థ్యాన్ని మీలో ఉంచుతున్నాడు. దానినే ఆత్మలు వివేచించే వరము అంటారు. ఇది ఆత్మీయ పరిధిలో అతీంద్రియమైన సమాచారము. అకస్మాత్తుగా మీరు ఆత్మీయ పరిధిలో ఏదో ఒక విషయాన్ని తెలుసుకుంటారు. ఇది అపవిత్రాత్మ కార్యకలాపాలతో ఎదిరించగలుగుతుంది. దేవుడు మీ ద్వారా దానిని వ్యక్తపరుస్తాడు. అయితే క్రైస్తవులమైన మనము ఏమి చేస్తున్నాము? ఇది విచిత్రంగా ఉంది, లేదా ఇది వింతగా ఉంది, లేదా నేను ఈ గది నుండి బయటికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని మనము అంటూ ఉంటాము. నేను ఇక్కడ ఏమి మాట్లాడుతున్నానో మీకు అర్థమవుతుంది కదా. మీరు ఇప్పుడు అలాంటి సమయాల గురించి ఆలోచించవచ్చు. నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను, దేవుడు మీకు ఇప్పుడు అలాంటి అనుభవాలను మీ మనసులోకి తీసుకువస్తున్నారు. ఇది ఆత్మల వివేచన యొక్క పని. అపోస్తలుల కార్యాలలో 16వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు దేవుని మందిరంకు వెళ్ళిన సందర్భం గురించి చెప్తుంది. ప్రతిరోజు వారు ప్రార్థన చేయడానికి వెళ్తున్నప్పుడు అపవిత్రాత్మ చేత పట్టబడిన ఒక స్త్రీ, మీరు సర్వోన్నతుడైన దేవుని దాసులు అని కేకలు వేసింది. ఆమె సోది చెప్పేది. ఆమె అపవిత్రాత్మ చేత పట్టబడింది. నన్ను నమ్మండి, ఇలాంటి సంఘటనలు కేవలం బైబిల్లో మాత్రమే కాదు, ఈరోజు కూడా చాలా వాస్తవంగా జరుగుతున్నాయి. అపోస్తలుడైన పౌలు ప్రార్థనకు నిరంతరమే వెళ్ళేవాడని బైబిల్ చెబుతుంది. ఆమె విషయంలో పౌలు వ్యాకులపడి ఆమె వైపు తిరిగి, అపవిత్రాత్మ ఆమెను వదిలిపో అని ఆజ్ఞాపింపగా అది ఆమెను వెంటనే వదిలిపోయింది. నన్ను నమ్మండి, ఆ ఆత్మలు ప్రభువైన యేసుక్రీస్తును నమ్మిన మీ అధికారానికి లోబడి ఉంటాయి. అంధకార శక్తి మీద మీకు అధికారము ఉంది అని యేసు చెప్పాడు. మీరు అమ్మో, ఇలాంటివి అంటే నాకు భయము అంటారేమో. సరే, మీరు సిద్ధంగా ఉండటం మంచిది. ఎందుకంటే అంత్య దినాలు సమీపించే కొలది మీరు మరింత ఎక్కువగా సాతాను కార్యకలాపాలను చూడబోతున్నారు. కానీ దేవునికి స్తోత్రం, లోకములో ఉన్నవాడి కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. మనకు ఒక నామము ఇవ్వబడింది, అది యేసు నామము. భూమాకాశములలో ఇవ్వబడిన అన్ని నామముల కంటే ఇది ఉన్నతమైన నామము. ప్రభువుకు మహిమ కలుగునుగాక.